మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కానీ ఎక్కువ మంది కుంభమేళాలో పూసలమ్ముకుంటూ కనిపించిన మోనాలీసా బోన్స్లే అనే అమ్మాయి గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. ఆమె ఫోటోలే కనిపిస్తున్నాయి. మోనాలీసా అని పేరు ఎందుకు పెట్టారో కానీ పిల్లి కళ్ళు, ముక్కుకు పుడక, అందమైన నవ్వు, ఈ సహజ సౌందర్యానికే ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. మోనాలీసా బోన్స్లే స్వస్థలం మధ్యప్రదేశ్లోని ఇండోర్. అక్కడి నుండి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగరాజ్ కుంభమేళాకు వచ్చింది. నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీగా పిలుచుకుంటోన్న మోనాలీసా బోన్స్లే తన అమాయకపు చూపు, ముగ్ధ మనోహరమైన రూపంతో ఇంటర్నెట్ ను కట్టిపడేసింది. నీలిరంగు కళ్లతో కుంభమేళాకు వచ్చిన వారిని ఆకర్షించింది. ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు, అమాయకత్వం లక్షల మందిని ఆకర్షించింది. దీంతో ఇంటర్నెట్ లో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారింది. మోనాలీసాది నిరుపేద కుటుంబం. తండ్రితో పాటు కుటుంబ సభ్యులంతా రుద్రాక్ష, ముత్యాల హారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఎక్కడ కుంభమేళాలు, హిందూ ధార్మిక వేడుకలు జరిగినా వీరక్కడికి వెళ్లి మాలలు అమ్ముతూ ఉంటారు. సంచార జీవితం గడిపే ఈ కుటుంబం మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది. అక్కడ మోనాలీసా మాలలు అమ్మటం ప్రారంభించింది. ఈ క్రమంలో ఎవరో ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆమె సహజ అందం నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మారిపోయింది మోనాలీసా. ఆమె ఇంటికి చేరుకున్నా అది పెద్ద వార్త అయిపోయింది. ప్రయాగరాజ్ కుంభమేళా ద్వారా ఓ నేచురల్ బ్యూటీ ప్రపంచానికి పరిచయమైంది. ఆమెకు సోషల్ మీడియాలో వస్తోన్న ఫాలోయింగ్ సినీ తారకు కూడా రాలేదు. ఇంతలా ఫేమస్ అయిన ఆమె సినిమా వాళ్ళ కంటపడకుండా ఉంటుందా? అది కూడా అయ్యింది. ఆమెకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి. సోషల్ మీడియా పవర్ తెలుసు కాబట్టి మోనాలీసాతో సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభించి ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా తలుచుకుంటే రాత్రికి రాత్రి సూపర్ స్టార్ ను చేస్తుంది, లేదంటే సూపర్ స్టార్ ను నార్మల్ చేసేస్తుంది. అయితే ఇలా వచ్చే ఫేమ్ నిలబెట్టుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాలి. అంతా మోనాలీసా తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.